నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేద మధ్యతరగతి 10th విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులు చేయటం బహుళ ప్రయోజనకరం. ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి. మండల గ్రీవెన్స్ కు 4 అర్జీలు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. మెప్మా అర్బన్ స్టాల్స్ ను సందర్శించిన చైర్పర్సన్ టి రాధిక. పేద మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లల జీవితాల్లో త్వరితగతిన స్థిరపడేందుకు పాలిటెక్నిక్ కోర్సులో మించింది లేదని జేవీఆర్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఎంతో మంది పాలిటెక్నిక్ శిక్షణలో రాణించేందుకు మెరుగైన శిక్షణ ఇవ్వడం అభినందనీయమని ఆచార్య గజ్జర్లముడి కృపాచారి అన్నారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని లక్ష్మీ డీలక్స్ సమీపంలో గల జేవీఆర్ క్రాంతి కోచింగ్ సెంటర్ ప్రాంగణంలో సోమవారం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసే విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి పాలిటెక్నిక్ కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. పాలిటెక్నిక్ కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటుగా ఆయా రంగాల్లో వారికున్న అనుభవాన్ని బట్టి స్వశక్తితో ఎదిగేందుకు బహుళ అవకాశాలు లభిస్తాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోర్సులో శిక్షణ పొందే విషయంలో జేవీఆర్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాధాన్యతను సంస్థ నిర్వాహకులు వివరించారు. ఎప్పుడైనా సరే మొట్టమొదట ఈ జీవితంలో అతి త్వరగా సెటిల్ కావాలి అనుకునే వాళ్ళు పాలిటెక్నిక్ చదివినట్లయితే చిన్న వయసులోనే అంటే టీనేజ్ వయసులోనే వాళ్ళు త్వరగా సెటిల్ అవుతారు. అంటే 20 ఏళ్ల లోపల పిల్లలు జీవితంలో సెటిల్ కావాలి అనేటువంటిది పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ చాలా మంచిది. పాలిటెక్నిక్ చదివిన తర్వాత కూడా ఇంకా అత్యున్నతమైనటువంటి చదువులకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంజనీరింగ్ చదువులకు వెళ్ళొచ్చు. ఇంకా వీటన్నిటికన్నా వాళ్ళు స్వంతగా ఏదైనా ఒక వ్యాపారం చేయాలి, ఏదైనా ఒక పని తలపెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళ స్వంత సంస్థలు ప్రారంభం చేసుకుని అతి తక్కువ డబ్బుతో సొంత సంస్థలు ప్రారంభం చేసుకుని పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అంత గొప్పది. మనకి త్వరగా సెటిల్ కావడానికి ఒక మంచి అవకాశాన్ని పిల్లలు చేస్తున్న ట్రైనింగ్ కానీ వాళ్ళు చూస్తే ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళందరికీ మంచి భవిష్యత్తుని ఇస్తున్నందుకు క్రాంతి కోచింగ్ సెంటర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జేవీఎస్ క్రాంతి ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ తరఫున అదేవిధంగా మా విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి చిన్న చిన్న ఫంక్షన్లో పెద్ద వాళ్ళు పార్టిసిపేట్ చేయటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం కూర్చున్న విద్యార్థులు. అదేవిధంగా మరి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అవగాహన సదస్సుకి విచ్చేసిన పెద్దలకి, అదేవిధంగా మరి పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేది మీకు ఒక అవగాహన ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి డెడికేషన్, ప్లానింగ్, హార్డ్ వర్క్ = సక్సెస్. మరి ఆ మంత్రాన్ని మీరందరూ ఇష్టం, కష్టం, విజయంగా తీసుకుని విజయ బాటలోకి నడుస్తారనే ఉద్దేశంతో జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ తరఫున మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎలా రాయాలి, ఇందాక సార్ వాళ్ళు చాలామంది చాలా రకాలుగా చెప్పారు. దాంట్లో ఎంట్రన్స్లో స్టేట్ ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్ సాధించిన విద్యా సంస్థ జేవీఎస్ క్రాంతి. అదేవిధంగా ఎంసెట్లో కానీ లేదా ఈసెట్లో కానీ స్టేట్ 250 అట్లా టీటీసీ స్టేట్ ఫస్ట్ కొట్టిన ఘనత జేవీఎస్ క్రాంతికి ఉంది. మరి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఇక్కడ కూడిన విద్యార్థులందరూ ఖచ్చితంగా స్టేట్ ర్యాంకులు పొందాలనే ఆశాభావం ఉంది. దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారనేది జేవీఎస్ క్రాంతి యొక్క ప్రధాన లక్ష్యంగా తీసుకున్నాం. మీకు నడిపిన విధానాల్లో డైలీ టెస్టులు పెడతాం, గ్రాండ్ టెస్టులు ఇవ్వడం, మెటీరియల్ ద్వారా స్టడీ అవర్లు చేయటం, ఈ విధంగా మిమ్మల్ని ర్యాంకర్లుగా తయారు చేయడానికి ఒక పెద్ద పాత్రగా తీసుకున్నాం. I am Sai Nagastri. I am from ZPHS Ailavaram, and I am happy to join in JVS Kranti. And about our JVS sir, he is very caring about every student, and he made some promises, and he never fails. He never failed in doing it, and he proved that. The first promise that he made for us is special care on every student, and the second one is daily test. Third one is weekly grand test, and fourth one is enabling the students to achieve a rank in Polytechnic. The 4 promises are completed, but the last promise
he is enabling students to achieving a rank. Already he enabled us to achieve a rank, and he is waiting for us to achieve a rank. So we are so happy, and I'm so happy to join in JVS Kranti. And about our experience in JVS Kranti, we had a great experience, and I'm thanking My name is Nilkant. I am from Westbury. I have joined here before 1 month. In this 1 month, I have learned so many things from JVS Kranti. JVS Kranti sir is not only focusing on studies, he has been focusing on extracurricular activities, which is so important to our life. And it's not only polytechnic, spoken English also is very important for our communication. So he is keeping spoken English classes. So it is very important to make our communication, and he is giving confidence us that everyone can achieve the polytechnic rank below 1000, and we can achieve any rank if you do, and he will do promises which he never break. And in this 1 month, he gave every person which he is needed in food, and every person can get food. If he is hungry, he will do every work which he has done. As a director, he is a successful man. Thank you. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. మండల గ్రీవెన్స్ లో సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ మండల గ్రీవెన్స్ కు 4 అర్జీలు వచ్చాయని, వీటిలో 2 సర్వేకు సంబంధించినవిగా తెలిపారు. నేలపాడు రైతు తన పొలానికి వెళ్లి డొంకను ఆక్రమించుకున్నట్టు ఫిర్యాదు చేయగా రాధాదేవి అనే రైతు తమ పొలాన్ని శ్మశానానికి ఇవ్వడానికి అంగీకారం తెలుపుతూ వివరాలు తెలిపారని, ఆ పొలాన్ని స్వయంగా పరిశీలించి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది నిర్ధారణ చేస్తామన్నారు. గ్రామీణ రైతాంగానికి రెవెన్యూ సేవలు మరింతగా అందించేందుకు క్షేత్రస్థాయిలో పూర్తి పనులు గ్రామాల్లోనే చేసుకునే విధంగా ప్రతి శనివారం గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, తన వంతుగా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో 2 సర్వేకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఒక నేలపాడు నుంచి పూర్ణకుమారి గారు వారి పొలంలోకి వెళ్ళే డొంక మార్గాన్ని ఒక రైతు ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారని ఒక గ్రీవెన్స్ ఇచ్చారు. అట్లాగే ఒక రైతు రాధాదేవి గారు మొన్న ఈ మధ్య మీ అందరికీ తెలుసు శ్మశానాలు అరేంజ్ చేయమని చెప్పేసి వాటిని ఎక్స్పాండ్ చేయాలని మన మంత్రి గారు కూడా మాకు ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగా ఒక రైతు ముందుకొచ్చి మా పొలాన్ని ఇస్తాము శ్మశానం కోసం ఉపయోగపడే విధంగా ముందుకొచ్చారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది ఇమీడియట్గా నేనే స్వయంగా ఈ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి పాత శ్మశానానికి దగ్గరగా ఉందా లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేనే పరిశీలిస్తాను. ఇక నుంచి ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంది. మీ అందరికీ తెలుసు. అన్ని రూపాల్లోనూ ప్రజల్లో నుంచి ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అధికారుల పరంగా కానివ్వండి లేకపోతే మన నాయకుల పరంగా అండగా ఉండి శనివారం గ్రామ స్థాయిలో జరుపుతాం ఈ గ్రీవెన్స్ సిస్టమ్ని. నేను కూడా ప్రతి చోట విజిట్ చేస్తాను. మండే మనకి కింద స్థాయిలో కాని పనులు మాత్రమే ఇక్కడ దాకా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అంటే దీని ఉద్దేశం రైతుకి లేకపోతే ఇక్కడికి వచ్చే పబ్లిక్కి ఎక్కడో సంగంజారులు మూడో లేకపోతే ఇంకెక్కడి నుంచో రావాలంటే ఒక 50 రూపాయల ఆటో ఛార్జీ కూడా ఖర్చు కాకూడదు అనేది అభిప్రాయం. ఖచ్చితంగా రెవెన్యూ సేవల్ని రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా బాగా దగ్గర చేస్తాం. వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం మేము ఉన్నాం. మంచి సర్వీస్ అందిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న వెసులుబాటుతో డ్వాక్రా గ్రూపు మహిళలు స్వయం సమృద్ధి సాధించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న స్టాల్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నెలలో 2 రోజులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసే మెప్మా అర్బన్ స్టాల్స్ ను సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ సందర్శించారు. స్టాల్స్ లో లభించే వివిధ వస్తువులను, పిండి వంటల్ని, ఊరగాయ పచ్చళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా మెప్మా ద్వారా లభిస్తున్న అవకాశాన్ని చిరు వ్యాపారాల ద్వారా వినియోగించుకుంటున్న మెప్మా అర్బన్ స్టాల్స్ నిర్వాహకులను అభినందించారు. అదేవిధంగా ప్రజలు కూడా నాణ్యమైన వస్తువులను హ్యాండ్ మేడ్ తో తయారు చేసి వస్తువులు ప్రజలు తక్కువ ధరకు పొందేందుకు మెప్మా స్టాల్స్ సేవలు వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా డిగ్రీలు పూర్తి చేసి నిరుద్యోగం నిలలో ఉన్న మహిళలు గ్రూపులుగా ఏర్పడి ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో మెప్మా సంస్థ ద్వారా ఆర్థిక రుణ సదుపాయాన్ని పొంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున నెలలో 2 రోజుల ఈ అర్బన్ మార్కెట్ని తక్కువగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన చేతి పచ్చళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో తయారు చేసిన పిండి వంటలు కానివ్వండి, అలానే ఇతర రకాల అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా తక్కువ ధరకే దొరుకుతాయి కాబట్టి
ఈ నెలలో 2 రోజులుగా ఈ ఆర్థికంగా ఎదగడానికి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మన డోక్రా మహిళలకి ఇచ్చిన వాళ్ళ డోక్రా గ్రూప్లో లోన్ తీసుకొని వాళ్ళ స్వయంగా కృషితో ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి ఏర్పాటు చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి భారతీయులంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి సామాన్య విషయం కాదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షేక్ ఇన్నా అన్నారు. కాశ్మీర్ లో ఉద్దేశపూర్వకంగా హిందువులను గుర్తించి దాడి జరిపిన ఉగ్రవాదుల చర్యను నిరసిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రత్నా టాకీస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు విద్యార్థి సంఘం నాయకులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షేక్ ఇన్నా మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించే సమర్థత గల కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రజలందరూ అండగా ఉండాలన్నారు. ఎప్పుడు లేని విధంగా కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న క్రమంలో ఉగ్రముఖుల దాడి అమానుషమన్నారు. ఉగ్రవాదుల రూపుమాపాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు నిట్ట బాలు, యువ సాయిరాం, మహేష్, చరణ్, సుభాని, నాగూర్, రామ్ చరణ్, ఐసా స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రీసెంట్గా ఫాల్గామ్, కాశ్మీర్లోని ఫాల్గామ్లో మనం చూసాము సుమారు 28 మంది చనిపోయారు. అదేవిధంగా ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు. దానికి సంబంధించిన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయట. అన్ని దేశం మొత్తం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తెనాలి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఉందో ఎంత దారుణం అంటే ఒక మనిషిని చంపకుండా విధంగా అతి దారుణంగా, అతి కిరాతకంగా, హింసంగా వాళ్ళు దాడులు చేస్తూ కనీసం పసిపాపను ఎత్తుకొని కాళ్ళ మీద పడినా కూడా ఎక్కడా కూడా వాళ్ళు చంపకూడదని ఆలోచన లేకుండా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ విషయం మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళీ జరగకుండా ఈ ప్రతి ఒక్క దాడిని ఖండిస్తూ ఉండి, ఐకమత్యంగా ప్రతి ఒక్క భారతీయుడు ఉండి ఇటువంటి కార్యక్రమాలను ఖండిస్తూ ఉంటేనే ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమం మళ్ళీ రిపీట్ అవ్వదు. చనిపోయిన వారి కుటుంబాలకి మా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని, వాళ్ళ కుటుంబాలకి ఈ ప్రభుత్వాలన్నీ కూడా అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు దాకా జరిగిన ఈ ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన ఆ విషయాన్ని, ఆ ఇన్సిడెంట్ని చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. ఇప్పుడు దాకా చరిత్రలో చూస్తే ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ మనం చూడాల. ఈ ఇన్సిడెంట్ని 2 వేస్గా హ్యాండిల్ చేయొచ్చు గవర్నమెంట్. 1 మిలిటరీలీ, అంత పొలిటికల్లీ. మిలిటరీలీ అంతే మనకు కాన్ఫిడెంట్, మన మిలిటరీ ఫోర్సెస్ ఏదైనా చేయగలుగుతాయి. పొలిటికల్లీ అలా ఎలా డీల్ చేస్తాం మనం చూడాలి. అదే ఫోర్సెస్ గురించి చెప్పాలంటే అసలు జేడీ వ్యాన్స్ కానీ, క్లింటన్ కానీ, వీళ్ళ ప్రెసిడెంట్స్ అదే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ వచ్చేటప్పుడు ఈ హిస్టరీని మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక హిస్టరీని మనం చదివైతే టూరిస్ట్ని ఎప్పుడు డైరెక్ట్గా హ్యాండిల్ చేయరు, డైరెక్ట్గా కొట్టరు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రజలు ఉన్నారు చూడండి, ఆ టూరిస్ట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈసారి టూరిస్ట్ని టార్గెట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ చాలా బాధపడుతూ ఇప్పుడు గాయపడిన వాళ్ళకి బాధగా ఉంది. ఈ ఫోర్సెస్ ఇప్పుడు దాకా గవర్నమెంట్ ప్రతిసారి చెప్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎక్కడ ఫైన్, నథింగ్ ఈజ్ ఫైన్. 2018 నుంచి 2022 వరకు 174 పీపుల్స్ వర్ కిల్డ్. వి వర్ నాట్ ఫైన్గా లేదు. గవర్నమెంట్ షుడ్ టేక్ ఏ స్ట్రిక్ట్ యాక్షన్ టు ఇట్. థ్యాంకింగ్ యూ. జై హింద్, జై భారత్. అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన చేసేందుకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సభకు వేమూరు నియోజకవర్గం నుండి ప్రజలు విశేషంగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని వేమూరు, ఉదయగిరి నియోజకవర్గాల శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, కాకర సురేష్ బాబులు పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం సోమవారం వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణాన్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విధ్వంసం చేసిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనను ప్రజలు గుర్తించి గత ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అమరావతి రాజధాని పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. వేమూరు నియోజకవర్గ పరిశీలకులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికేందుకు నియోజకవర్గంలోని కూటమి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిలో నూతన రాజధాని నిర్మాణం దేశంలోనే అత్యున్నత రాజధానిగా నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మండల పార్టీ అధ్యక్షులు దండే వెంకట సుబ్బారావు, మైనేని మురళీకృష్ణ, వాకా శేషుబాబు, ఎల్లారెడ్డి, గొట్టిపాటి గంగాధర్, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు, మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, విఎస్కే ప్రసాద్, తూనుగుంట సాయిబాబా, షేక్ హనీఫ్, మోవా శరత్చంద్ర, కేసాని శివకృష్ణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితిలో మోడీ గారు మన ప్రాంతానికి రాబోతా ఉన్నారు. అపూర్వమైనటువంటి స్వాగతం పలకాలి. దానిలో ఈ ప్రత్యేకంగా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా, మన ఇప్పుడు బాపట్ల జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, ఈ బాపట్ల జిల్లా కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా దగ్గర ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల నుంచి విస్తృతంగా జన సమీకరణ చేయాలి అనేది ప్రధానమైనటువంటి ఆలోచన. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా మా అందరితో మాట్లాడి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి ఏ విధంగా మనం సమీకరణ చేయాలి, పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా భాగస్వాములు చేయాలి. దానికి సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి నేను చెప్పడం, నిన్న మధ్యాహ్నం ఈరోజు సాయంత్రానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అది పక్క జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిత్రుడు పెద్దలు కాకల సురేష్ గారిని పరిశీలకులుగా పంపించారు. మనకు ఆ పార్టీలో ఎటువంటి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆ డ్యూటీ లేకపోతే ఆ ప్రతినిధులు పక్కగా పంపించి మొత్తం కూడా అబ్జర్వ్ చేయించుకునేది ఆనవాయితీగా వచ్చేది. ఇప్పుడు మీరు ఎంతమందిని గ్యాదర్ చేస్తారు, మన నియోజకవర్గం ఎంతమంది ఇక్కడ నుంచి గ్యాదర్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరు అందరూ భాగస్వాములు అవుతారనేది వారు పరిశీలన చేస్తారు. వాటి కాలాన్ని 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా విచ్ఛిన్నం చేసి దానికి శ్మశానం అని పేరు పెట్టి రకరకాలుగా విన్యాసాలు చేసి ఆ అమరావతిని ఏ విధంగా కూలగొట్టారో మీ అందరికీ తెలుసు. దాని పునర్నిర్మాణానికి, ఆ రోజున నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి గారు మళ్ళీ అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రేపు 2వ తేదీన పునర్నిర్మాణానికి మళ్ళీ చాలా బాధాకరమైన విషయం. ఈ బడికి రాజధాని పూర్తయిపోయి ఉండాలి. అలాంటి రాజధాని నిర్మాణాన్ని మనందరి ఆశల్ని గత ప్రభుత్వం పొలగొట్టే సంగతి మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఈ రోజున ప్రజల అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమిని మళ్ళీ గెలిపించడం, మళ్ళీ మన రాజధాని కళలు సాకారమయ్యే మార్గం ఏర్పడింది. దాని పునర్నిర్మాణం కోసం చేస్తున్న ప్రధానమంత్రి గారికి అపూర్వ స్వాగతం పలకాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం నక్కానందబాబు గారి నేతృత్వంలో మనందరం కూడా అమరావతి నిర్మాణంలో పాల్పంచుకునే విధంగా మన ప్రయోజనాల కోసం సార్ ఎన్నో మీటింగ్లు అరేంజ్ చేసి చెప్తున్నా కూడా దాని గురించి అంతగా స్పందించట్లేదని కొంచెం బాధ అనిపిస్తుంది. అది మన భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల అవసరాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా 2వ తారీఖున మోడీ గారి కార్యక్రమానికి అధిక సంఖ్యలో మనమంతా హాజరయ్యి సభని దిగ్విజయం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా మోడీ గారిని తీసుకురావడం చాలా గర్వనీయంగా భావించవచ్చు. 5 ఏళ్లు నిద్రావస్థలో ఉన్నటువంటి అమరావతి నిర్మాణాన్ని పునరుత్తేజం కలిగించి మళ్ళీ నిర్మాణాలు పూర్తి చేయడానికి నాయుడు గారు ఎంతో శ్రమ పడుతున్నారు. మనం హాజరయ్యి మన యొక్క బాధ్యత కూడా ఈ కార్యక్రమానికి పనిచేసే అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అసెంబ్లీలో కూడా అనగారిలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. కొద్ది పరిచయం అయినా కూడా వారి సూచనలు తీసుకుంటాను. నేను మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఉదయగిరిలో ఉన్నాను. ఇప్పుడు ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ఈ కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం. ఇది అన్నగా చెప్పినట్టుగా అమరావతి క్యాపిటల్ని పునర్నిర్మాణం చేసుకునేదానికి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా మనం అందరం కూడా అందరి మీద బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆడపడుచులు అందరం బాధ్యత తీసుకొని అందరం కూడా మనం అక్కడికి తరలి వెళ్ళాలని
వారు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా పార్టీ నుంచి మన ప్రయత్నం మనం చేసి, అలాగే గవర్నమెంట్ నుంచి ప్రోటోకాల్ ప్రకారం వచ్చే వాళ్ళు ఎంప్లాయీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే బస్సులు కానీ ఆ సందర్భంగా వారు వస్తారు. మన తెలుగుదేశం పార్టీ మన శక్తి అక్కడ చూపెట్టాల్సిన అవసరం ఉంది. అన్నగారి ఆనందబాబు గారి నియోజకవర్గం నుంచి ఇంత పటిష్టంగా మనం అక్కడ వచ్చారని చెప్పి అది మనం చూపెట్టాల్సిన అవసరం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నెల నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం సూచనల మేరకు తెనాలి బురిపాలెం రోడ్లోని గో సంరక్షణ శాలకు 100 బ్యాగుల దానాను అందజేసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని గోరక్షణ సంఘానికి 100 బ్యాగుల దానాను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా మానవతా చైర్మన్ కొలసాయ రామచంద్ మాట్లాడుతూ మానవతా చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా గో సంరక్షణ సంస్థకు దానాన్ని అందజేయడం జరిగిందని తెలియజేశారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా గోవులను సంరక్షిస్తున్న ప్రకాష్ జైన్ వారి సంఘం కార్యవర్గాన్ని అభినందించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అవసరమైన సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పి వెంకట్, పి వాసు, సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, జె నరసింహారావు, బి ప్రభాకర్, సి సాంబశివరావు, మల్లాది అర్జున్, వై రోహిణి, కె మదన్ మోహన్, పి మల్లికార్జున, ఆర్ భుజంగరావు, యు సూర్యనారాయణ, సిఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ మన తెనాలి స్థానిక బురిపాలెం రోడ్లో ఉన్న ద తెనాలి గో సంరక్షణ సంఘం ఆంధ్రలో నడపడుతున్న గో సంరక్షణ గోశాలని విజిట్ చేసి ఇక్కడున్న సుమారు 300 పైగా ఉన్న గోవులకి తెనాలి మానవతా సంస్థ తరపున 100 బ్యాగుల దానాని ఈరోజు మేము అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా మా రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ముఖ్యంగా ముగ్గురు, మా ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారు, సెక్రటరీ మా వెంకట్, అలానే వైస్ ప్రెసిడెంట్ వాస్ గారు, ఈ ముగ్గురు ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని నిర్ణయించుకొని ఈ నెలలో మేము చేసే సేవా కార్యక్రమంలో భాగంగా 100 దానా బ్యాగులు అందజేయడం జరిగింది. వీటిల్లో 48 దానా బ్యాగుల్ని మానవతా సంస్థ తరపున, మిగిలినవన్నీ కూడా మానవతా సభ్యులు స్వచ్ఛందంగా డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడానికి ఇనిషియేటివ్ చేసిన మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారికి, అలానే ఇంతకుముందు నేను చెప్పిన ముఖ్యంగా మా ముగ్గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రతి విషయంలో చాలా డెడికేటెడ్గా చేసిన ముగ్గురిని అభినందనలు తెలియజేస్తూ, బ్యాగ్స్ డొనేట్ చేసిన ప్రతి మానవతా మెంబర్కి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెనాలిలో ఇంత ఒక గొప్ప కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల నుంచి తన భుజస్కంధాల మీద వేసుకుని శ్రీ ప్రకాష్ జైన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత చక్కగా నిర్వహించడం అనేది, సంఘం తరపున నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ప్రకాష్ జైన్ గారు ఆ సంఘాన్ని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఈరోజు బురిపాలెం రోడ్లో ఉన్న పశు సంరక్షణశాల దగ్గర 100 బ్యాగులు దానాన్ని ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి మానవతా సభ్యులందరూ స్వచ్ఛందంగా మేమిస్తామని చెప్పి గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టంగానే మేమిస్తామని చెప్పేసి అందరూ చాలా ఉత్సాహంగా ఇచ్చినందుకు వారందరికీ పేరున ధన్యవాదాలు. మా రీజనల్ చైర్మన్ గారు ఎంతో ప్రోత్సహిస్తుంటారు ప్రతిసారి. ఇది ఎంతో మంచి మనం చేసిన కార్యక్రమాలన్నింటికన్నా ఈ గోదానం అనేది చాలా మంచి కార్యక్రమం. మీరు గోశాలకి ఇవ్వటం అనేది, దీన్ని మనం ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. త్వరలో కూడా మరి ఇంకొక కార్యక్రమంగా ఇక్కడ నిర్వహించడానికి మేమందరం సహాయ సహకారాలతో మళ్ళా కొన్ని దానా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక నూతన వరవడి రామచంద్ర గారి సమక్షంలో ఇవ్వబడింది. ఇంతకాలం ప్రతి నెల జీనాధ్యయన స్థితిలో ఉన్న కొందరు సేవ చేయటమే కాకుండా జీవాలకు కూడా, మూగజీవులకు కూడా మానవత వెంట ఉంది, మానవత వాటికి కూడా సేవ చేస్తుంది అనడానికి ఈ చిన్న సేవా కార్యక్రమమే ఉదాహరణ అండి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు థ్యాంక్స్. గుండెపోటు వచ్చినప్పుడు దాన్ని నియంత్రించేందుకు ఇచ్చే అత్యంత ఖర్చుతో కూడుకున్న స్టెమీ ఇంజెక్షన్ను తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో తీసుకురావడం జరిగిందని న్యూఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు.
తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సోమవారం ఐసీఎంఆర్ విజిటెడ్ స్టీమ్ ప్రోగ్రాంలో భాగంగా ఢిల్లీ నుండి ఎయిమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ మీనాక్షి శర్మ బృందం వైద్యశాలలో గుండెపోటు బాధితులకు స్టెమీ ఇంజెక్షన్ ద్వారా వనకూరున్న ప్రయోజనాల గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన గంటలోపు స్టెమీ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా గుండెపోటు మరణాలు అధిగమించవచ్చని అన్నారు. గతంలో విజయవాడ వంటి ప్రాంతానికే పరిమితమైన విధానాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కూడా కొనసాగించడం జరుగుతుందని అన్నారు. డాక్టర్ మీనాక్షి శర్మ మాట్లాడుతూ గుండెపోటు సమస్య గుర్తించిన వెంటనే గంటలోపుగా స్టెమీ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా లభించే ప్రయోజనాల గురించి వివరించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ 2023 నుండి ప్రభుత్వ వైద్యశాలలో స్టెమీ ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఇప్పటి వరకు 60 మంది గుండెపోటు బాధితులకు స్టెమీ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వారిని గుంటూరు జీజీహెచ్కి తరలించి మెరుగైన వైద్యాన్ని అందించే చర్యలు తీసుకుంటున్నామని, వారంతా సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. హాస్పిటల్లో అందుతున్న సేవల పట్ల ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. STEMI is the major heart attack where an artery closes immediately and the only treatment is time bound. The moment the artery gets blocked, you have to open it as quickly as possible because every minute counts. With each minute the heart muscle dies and it can never recover. Once it dies, it can never recover. The most important thing is getting treatment in time. That is the most important thing. So the guidelines recommend that there are two ways to treat. One is to open this artery with medicines and the other is to open this artery with angioplasty and putting a stent. These are the two options available. World over also, the treatment with drugs remain the most important thing because everybody cannot reach within say 2 hours time to a angioplasty lab where stent can be put in. This is the most important treatment and that should be provided as quickly as possible. So for example, you are living here and you have to go to Vijayawada to get this treatment, you waste at least 2 hours. That is a golden period. Shri Sharma from Indian Council of Medical Research, ICMR, New Delhi. So this project was launched so that we can improve the rates of thrombolysis. Thrombolysis means a clot buster drug which has to be given to the patient within a window period of 2 hours from the symptom onset. So if the patient comes to the hospital, you give that and the reperfusion, the arteries will be opened. So they have done around 60 in this DH, district hospital, almost the first kind of things in the state. And this has an immense potential to save lives. Even the CSCs are doing that. So we say that this is the first aid for heart attacks. Program mana district hospital lo jarugutundi. సో ఆగస్ట్ 2023 నుంచి ఈ ప్రోగ్రామ్ మన దగ్గర జరుగుతుంది. దాన్ని ఆ ప్రోగ్రామ్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఢిల్లీ ఐసీఎంఆర్ నుంచి అండ్ ఎయిమ్స్ నుంచి కార్డియాలజిస్ట్ మన హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన దగ్గర 60 మంది పేషెంట్స్కి ఈ టెలనెక్టప్లేస్ ఇంజెక్షన్ ఇచ్చి థ్రాంబోలైజ్ చేయడం జరిగింది. అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరూ మనము ఇక్కడ థ్రాంబోలైజ్ చేసి గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేశాము కార్డియాలజీ డిపార్ట్మెంట్కి. అక్కడ యాంజియోగ్రామ్ అవన్నీ చేయించుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, అందరూ స్టేబుల్గా ఉన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భవనం వెంకటరెడ్డి హైదరాబాద్లో వైద్య సేవలు పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న భవనం వెంకటరెడ్డి మరణం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సోమవారం ప్రత్యేక వాహనంలో భవనం వెంకటరెడ్డి భౌతికాయాన్ని తెనాలి తీసుకొచ్చిన క్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన భౌతికాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. మాజీ శాసనసభ్యులు అనాబుద్దీన్ శివకుమార్ భవనం వెంకటరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంకటరెడ్డి భౌతికాయాన్ని సందర్శించిన మాజీ శాసనసభ్యులు అనాబుద్దీన్ శివకుమార్ వెంకటరామరెడ్డి పార్టీకి అందించిన సేవలను, వ్యక్తిగతంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం గల వెంకటరెడ్డి పార్టీకి అందించిన సేవలు నిరుపమానమైనవని శ్రద్ధాంజలి ఘటించారు. కాగా వెంకటరెడ్డికి భార్య, కుమార్తె ఉన్నారు. తెనాలి మండలం మల్లెపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని వెలగాగుంట చెరువునందు గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. పట్టణ 3 టౌన్ లిమిట్స్లోని మల్లెపాడు వెలగాగుంట చెరువులో గుర్తు తెలియని మృతదేహం ఉన్న విషయాన్ని తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు సోమవారం ప్రాథమిక దర్యాప్తును చేపట్టారు. పోలీసుల సమాచారం మేరకు మృతుడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 25 నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి 5 అడుగుల 3 అంగుళాలు ఎత్తున్న సన్నని వ్యక్తి, కోలముఖం, గడ్డంతో చామనచాయ రంగులో ఉన్నాడు. కుడి చేతి పైన వెంకటలక్ష్మి అనే పేరు టాటూ ఉంది. ఎర్రని మొలతాడు, ఎడమ చెవిపై వెండి కాడ ఉంది. వంటిపై నల్లని ఆఫ్ షర్ట్, ఇటుకురాయి రంగు బనియన్, దానిపైన ఎరుపు రంగు ఆఫ్ హ్యాండ్ షర్ట్ ఉన్నాయి.
మెడ చుట్టూ తలపై కత్తి గాయాలున్నట్లు గుర్తించారు. హత్యకు గల కారణాలు పోలీసు దర్యాప్తు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మార్చురికి తరలించారు. సినీ నటి సమంత పుట్టినరోజు వేడుకలు వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో ఆమె వీరాభిమాని తెనాలి సందీప్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. నటి సమంతపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ 3 ఏళ్ల క్రితం ఆమె కోసం ప్రత్యేకంగా గుడి కట్టించి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా పుట్టినరోజు పేదలకు అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. సోమవారం సమంత పుట్టినరోజు సందర్భంగా ఆలపాడులో తెనాలికి చెందిన పీజీఎం చిల్డ్రన్ హోమ్ చిన్నారులు గ్రామస్తుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం నిర్వహించారు. నా పేరు తెనాలి సందీప్ అండి. ఆలపాడు గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సమంత గారికి మంచి అభిమానిని. గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ ఇవన్నీ చేస్తాము. గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదేవిధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు మేము అనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతోమంది అనాథలేంటి, మరి నిర్భాగ్యులేంటి, విధవరాంటి ఎంతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి తెనాల్లో ఉన్నటువంటి పీజీఎం చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచిగా అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంతమందికి అభాగ్యులకి కడుపు నిండగా అన్న పెడుతున్నది చాలా సంతోషనీయం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు. నేను మీ మహేష్, పీజీఎం చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్, తెనాలి. దుగ్గిరాల్లో 2 ప్రధాన కూడళ్ల వద్ద సోమవారం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన దోస్తు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెనాలి విజయవాడ ప్రధాన రహదారి ఎన్సాస్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా శివాలయం సెంటర్ వద్ద రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గం శాసనసభ్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎండ వేడిమి తట్టుకునేందుకు చలివేంద్రాలు ప్రారంభించి వాహనదారులకు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, సభ్యులు గద్దెవాసు, గద్దె అన్నసూర్యావతి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పసుపులేటి రవి యాదవ్, వాసిరెడ్డి సుధాకర్, జంపాల నరేంద్ర, సయ్యద్ కరీముల్లా, రాజా భాస్కర్ రావు, కారుమూరి మోహన్ రావు, చింతమనేని మహేష్, గద్దె శివకుమారి, గ్యాస్ కంపెనీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యం అయింది. శ్రీరామనవమికే మేము మొదలు పెట్టవలసిన వారం, కానీ మొదలు పెట్టలేకపోయాం. మేము ముఖ్యంగా ఇదివరకు ఈ గ్యాస్ కంపెనీ దగ్గర గ్యాస్ కంపెనీ దగ్గర సెంటర్లో దోస్తు తరఫున ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నాం. ఇప్పుడు శివాలయం సెంటర్లో కూడా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దుగ్గురాల శివాలయం సెంటర్లో మజ్జిగ చలివేంద్రం మరియు మంచినీరు చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఆనందదాయకం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం ప్రయాణికులకు ఈ ఎండలో దహార్తిని తీర్చడానికి ఇక మంచి కార్యక్రమం ప్రారంభించడం ప్రతి ఏటా జరిగినట్టు ఈ సంవత్సరం కూడా జరిగింది. వారికి మరియు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీనికి సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో స్థానిక శివాలయం సెంటర్లో శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జంపాల సుబ్బారావు గారు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల సహకారంతో మనం వేసవి చలివేంద్రం శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ప్రతిరోజు మామూలుగా కూలింగ్ వాటర్తో పాటు ప్రతిరోజు మధ్యాహ్నం పూట దాదాపుగా 250 నుంచి 300 గ్లాసుల మజ్జిగ ప్రయాణికుల దాహార్తిని తీర్చడం కోసం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. నారాకేష్ బాబు ఇంత ముందు కార్యక్రమాలు చాలా బాగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయినాక మళ్ళీ ఆయన అధికారం ఉండగానే ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు. అమెరికాలో ఉండి జంపాల సుబ్బారావు గారు ఈ కార్యక్రమం ఇట్లా జయంగా జరుపుతాం. ఆ సుబ్బారావు గారికి ఆ దేవుడు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాం.
పేద మధ్యతరగతి 10th విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులు చేయటం బహుళ ప్రయోజనకరం. ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి. మండల గ్రీవెన్స్ కు 4 అర్జీలు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. మెప్మా అర్బన్ స్టాల్స్ ను సందర్శించిన చైర్పర్సన్ టి రాధిక. ఇది నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.